రోజుల్లో ప్రజలు మార్నింగ్ లేసినప్పటి నుండి నైట్ పడుకునే వరకు టీవీల చుట్టూ సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. అసలు ఒగ్గు కథ అంటే కూడా చాలా మందికి తెలియదు. కానీ ఈ రోజు నేను మన ఇంటర్వ్యూలో ఒక ఒగ్గు కథ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీకు కూడా ఒగ్గు కథ అంటే ఏంటి వాళ్ళతో చెప్పిస్తాను, మీరు కూడా చూసి ఆనందించండి. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే. నమస్కారం అండి. సార్, మీ గురించి మా ఆడియన్స్ కి ఒక్కసారి మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు చెప్తారా? ఓకే అండి, తప్పకుండా. నా పేరు దీపక్ గౌడ్, చిన్నకోడూరు మండల్, సిద్దిపేట జిల్లా, విలేజ్ పెద్ద కోడూరు. ఒగ్గు కథలు చెప్తూ జీవనం గడుపుతుందండి. మరి మీరు గౌడ్స్ కదా, ఒగ్గు కథలు అంటే ఎలా ఇష్టమైంది? నేను చిన్నగా ఉన్నప్పుడే మా డాడీ చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన దగ్గర నుండి మనం ఇంట్లో పని చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుకుంటూ ఈ ఒగ్గు కథలు విని నేర్చుకోవడం జరిగింది. అంటే ఒగ్గు కథలు విని నేర్చుకున్నారా, లేకపోతే ఎవరైనా గురువు ఉన్నారా నేర్పించడానికి? ట్రాక్టర్లో విన్నాను, ప్లస్ నాకు గురువులు కూడా ఉన్నారు. ఇక్కడ సిరిసిల్ల దగ్గర కనగర్తి మారపాక శంకర్ అని, చిల్లాపూర్లో పొర్లరాజు అని ఇద్దరు, వాళ్ళే నాకు ఈరోజు అన్నం పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు. ఈ ఒగ్గు కథ ఎన్ని ఇయర్స్ నుండి చెప్పడం జరుగుతుంది? 12 years అవుతుందండి. ఓకే, ఈ ఒగ్గు కథనేనా మీ జీవనోపాధి, ఇంకేమైనా ఉందా? అవునండి, ఒక ఒగ్గు కథనే. సార్, మరి ఈ ఒగ్గు కథల వల్లనే మీ కుటుంబం గడుస్తుందా? అవునండి, ఒగ్గు కథ వల్లనే, ఒగ్గు కథ చెప్పడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. అసలు ఒగ్గు కథ అంటే ఏంటి? ఒగ్గు కథ అనేది వేరు, ఒగ్గు అనేది వేరు. కథ అనేదేమో అదర్ క్యాస్ట్ ఎందరూ చెప్పుకున్నా ఏం కాదు, నిద్రాములు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పుకున్నా ఏం కాదు. ఒగ్గు అనేది ఓన్లీ గొల్లా కుర్మ, అంటే ఒగ్గు కథకు సంబంధించిన వాళ్ళు గవ్వ కట్టుకొని మల్లికార్జున స్వామి పట్నాలు వేసుకుంటూ, ఎల్లమ్మ తల్లి పట్నాలు వేసుకుంటూ వాళ్ళు జీవనం గడిపేటోళ్ళు. వాళ్ళు కథ చెప్పుకుంటూ ఓన్లీ రాజుల కథలు, ఎల్లమ్మయ్యి, మల్లన్న వివరించి కథలు చెప్పి బతికేటోళ్ళము, కుటుంబాలను పోయించుకుంటాము మేము. మరి ఒగ్గు కథ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి ఒగ్గు కథ చెప్తారా మా కోసం, మా ఆడియన్స్ కోసం? ఒగ్గు కథ అనేది తెలియని వాళ్ళు అంటే యావత్ తెలంగాణలో తెలియని వాళ్ళు తక్కువ ఇందులో. ఎందుకంటే ఈ తెలంగాణలో ఒగ్గు కథ పుట్టింది. ఒగ్గు కథ పుట్టాకే సమాజం పుట్టింది. ఒగ్గు కథను మించిన కథలు లేవు. బుర్ర కథలైనా, యక్షగానాలైనా ఏవైనా మధ్యలో అయిపోయినాయి తప్ప వెనుకటి నుంచి ఉన్నది ఒగ్గుకు సంబంధించిన ఒగ్గు కథలే వెనుకటి నుంచి కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు కూడా. ఓకే సార్, మా కోసం ఒకసారి మీ ఒగ్గు కథ ఒక 5 minutes అయినా చెప్పండి. తప్పకుండా. శ్రీహరి రఘునందన శ్రీహరి రఘవరే సీతారముండ దేది మనకేమ మన పుట్టింది, అమ్మ జగళ్ళ కొమ్మన పుట్టింది, కోమం జగళ్ళ చిన్నవాడు దేవుడు శ్రీశైలవాదుడు, ఐదవుడు వల్లు ఆకార పిండము, ఇడమ కన్ను, ఎండి కన్ను, కుడి కన్ను, పొడి కన్ను, నోట చిత్రి కన్ను, లోకమలయలు బహుమాయల గల్ల రారాజు మల్లయ్య. రామ 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 శంకరుడు కోరి మనుడు కండు నిత్యానందులు పులిచర మమ్మదేగర్ధనమవర్ధనారీశ్వరుడి శంకరునిగా భార్య లోకమాధవ వారి మధ్య చింతామణి బ్రహ్మ శంభ ముగ్గురమ్మల కన్న మూల కుటుంబరాన్ని జగమెరిగిన మూమాదలోక సుందరి పండుగ
ముఖ్యవంతురాలు రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ పుట్టల పుట్టింది బిడ్డల వేగింది బలమైన సుందరి ఊగనాడు దినముందు రేణుకా ఎల్లమ్మకు ఏనాడు పెరిగి పెద్దగా ఇన్నాడు పెళ్లి ప్రేమ కోతి పెళ్లిళ్ళ మీదలకు లగ్గం మీదలకు కోతి ఉన్నాడు రేణుకా ఎల్లమ్మకు లగ్గం చేస్తానాయలో కాళశంకరుడు వలికిన్నాడు రేణుకా ఎల్లమ్మగా నాడు దినమందు ఏనాడు ఒక్కనైనా గాని అడిదాని ఉట్టలేదు వంశమందురాలు మగోని ఉట్టలేదు ముఖ్యం ఎన్ని అటువంటి పిల్లగాని లగ్గం వేసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ ఏ నోట వలికిందో లోకాల సంగమయ్యకు గుండెలకు పిల్లవని కార్యాలు గుండె వలుకుతున్నది నాకు భాగాలైతున్నది అమ్మవారు రేణుకా ఎల్లమ్మకు లగ్గం మీద లగ్న కోరి పెళ్లిళ్ళ మీద ప్రేమలు కోరినాడు నా సంగమయ్య నేను వాడదాన్ని ఆడవక్కాడిదాని గుట్టలేదు వంశం ఎందిన మగోని గుట్టలేదు మోక్షవంతురాలను సచ్చాన వరాన పుట్టిన సమాన తీరులాన్ని అదే ప్రకారంగా ఏనాడు ఒక్కనైనా గాని అటువంటి పిలగాన్ని ఆడదాని గుట్టద్దు మగోని గుట్టదు అలాంటి పిలగాన్ని తీసుకొచ్చి లగ్గమేయమన్నాడు లోకాల శంకరుడు వరి చేతిలో బలంజనం వేసుకొని చూసేటి వరకల్లా గంగ ఒడ్డు కనబడుతున్న 7 సముద్రాల లోపల నాడు దినమందు బ్రహ్మదేవుని బిడ్డ అహల్యదేవి గౌతమాముని లగ్గం వేసుకున్న సమయం లోపల దేవలోక పట్నాన్ని పరిపాలన చేస్తున్నాడు దేవయింద్రుడు అహల్యదేవి మీద మనసు వాడి ఓడిపుందు అవతారం వేసుకొని వచ్చి అహల్యదేవిని భంగముంచి మోసం చేస్తా అన్న సమయం లోపల గౌతమాముని చూసి అమ్మ అహల్యదేవి ఏనాడు ఒక్కనైనా గాని పరాయి మొగోనికి ఇంటి మొగోనికి ఏనాడు ఒక్కనైనా భేదము తెలవకపాయన నిన్ను ముట్టటోన్ని కాదు పట్టటోన్ని కాదా అని మిథిలా నగరాన్ని ఒడ్డుకు ఏనాడు ఒక్క మిథిలా నగరానికి అయోధ్య చక్రవర్తి ఏనాడు ఒక ఉద్యమ తలపెట్టంగా మిథిలా నగరానికి గంగ ఒడ్డుకు బండరాయి అవతారం ఎత్తి అక్కడ ఏనాడు అహల్యదేవి నుంచిండో ఆడిదాని ముఖము చూడనాని ఏనాడు ఒక గౌతమాముని 7 సముద్రాలకు వచ్చి అహల్యదేవి మీద కోపముతోడి కూర్చొని ఏనాడు ఒక్కనైనా గాని 7 సముద్రాలల్లా శటపత్రాలల్లా పుట్టింది తామరకములు లోపల ఏనాడు కూర్చొని ఉన్నాడో ఏనాడు ఒక్క జరుకున్న జుట్టు లోపల పుడుతున్నది చెమట సుక్కబోయి ఏనాడు ఒక్క అరికాలు బుడన మీద పడుతుంటే 7 సముద్రాల నీళ్ళల్లో గంగల పడ్డనాడు 7 తామరకములు పట్టిన ఈ ఓ పెద్దలలో చాలా బాగుందండి. మీరు చెప్పిన కథ చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు ఓన్లీ దేవుళ్ళ గురించి చెప్తారా లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ కూడా చేస్తారా? లేదంటే దేవుని దగ్గర చెప్తాము. మల్లికార్జున స్వామి, ఎల్లమ్మాయి, పెద్దమ్మ రకరకాలుగా చేస్తాము. దినకర్మలు ఎవరైనా చనిపోయినప్పుడు 10 దిన కర్మ రోజు కూడా ఆత్మశాంతి కొరకు నైట్ మొత్తం ప్రోగ్రాం చేయించుకుంటాం. అక్కడ రాజులు పరిపాలన చేసిన అప్పుడు దశాబ్దాల కింద రాజులు పరిపాలన చేసిన చరిత్రలు. ఓకే అండి. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పిన కథ దేని గురించి? అది అమ్మవారి ఎల్లమ్మ గురించి. శంకరుణ్ణి పెళ్లి చేయమని డాడీ నాకు పెళ్లి చేయమని శంకరుని అడిగినప్పుడు శంకరుడు చెప్తాడు, బిడ్డ నా తోడబుట్టిన చెల్లె కొడుకులను తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే, లేదు ఆడదాని పుట్టద్దు మగవాని పుట్టద్దు మోక్షవంతుడు ఉండాలి, ఆడదాని పుట్టదు అంశవంతుడు ఉంటేనే పెళ్లి చేసుకుంటా, నేను ఎట్లా పుట్టినో అటువంటి పిల్లని అయితేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను అంటే శంకరుడు 7 సముద్రాలలో పోయి చూసుకున్నప్పుడు బ్రహ్మదేవుని బిడ్డ అహల్యదేవి దగ్గర ఉన్నప్పుడు అహల్యదేవిని భంగముంచుతా అని దేవేంద్రుడు వచ్చినప్పుడు భార్య నిష్పెట్టి భర్త పోయి సముద్రంలో తపస్సు పడుతుంటే 7 కొడుకులు ఆయన కొడతారు. ఆ 7 కొడుకులను తీసుకొచ్చి లగ్గం చేసుకోమనంటే అప్పుడు రేణుకా ఎల్లమ్మ స్వయంవరం పెడుతుంది. స్వయంవరం పెట్టినప్పుడు ఆ స్వయంవరంలోకి వెళ్ళి అందరికన్నా చిన్నవాడు జగం తెలిసిన వాడు జమ దగ్గర ముని రాజే అమ్మవారి మెడల పూలమాలేసి పెళ్లి చేసుకుంటాడు. ఎల్లమ్మ కథలో బాగా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఆమెకి ఇప్పటి నుంచే లగ్గమైన కంచెలకి కష్టాలే ఉంటాయి. సార్ మరి మీరు వేరే ప్రోగ్రామ్స్ గురించి చెప్తారా ఏమైనా? చెప్తాను. వేరే ప్రోగ్రామ్ వినప్పుడు అక్కడ మానవునికి ఆత్మశాంతి చేకూరడానికి అక్కడ మేము చనిపోయిన వారి దగ్గర దినకర్మ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వేరే రాజుల పరిపాలన కథలు చెప్తాం.
నాకు నేర్చుకున్నప్పటి నుంచి కూడా రాజుల కథలనే నాకు రత్నకళ పుష్పలత కథ అని అదే నాకు అన్నం పెట్టింది బాగా. అదే కొన్ని రోజుల దాకా అదే చెప్పిన. మా గురువు దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఒక 2-3 years అదే ఒకటే చెప్పిన. ఎక్కడికి పోయినా అదొకటే కథ చెప్పిన. చాలా సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన కథను కంటిన్యూ చేస్తారా సార్? తప్పకుండా. రామ రామ శంకరుడు 7 మునుల చూసి 7 వరకల్ల గాత నాడు ఒక్క 7 సముద్రాలలో కనబడుతున్నారు 7 మునులు కనుకనేమి లోపల కనబడుతున్నారు. వాడి దాని పుట్టలేదు వంశం చెందిన ముఖమని పుట్టలేదు మోక్షం చెందిన నీలముని పాలముని సూర్యముని చంద్రముని గంగముని గౌతాముని కన్నా చిన్నవాడు జగము తెలిసిన వాడు జగదగ్రముని రాజు గనకనేమి శంకరుడు 7 మునుల బట్టి కచ్చేనాడు ఒక్కనైనా పంచన్నగిరి లోపల నైన్నా కచ్చేరు ముందరనేమి జాగంట స్తంభమేనాడు వస్తున్నాడు గరుడ స్తంభాన్ని వాదుతున్నాడు. కొలుపు లేని గంట ఏనాడు ఒక గరుడ స్తంభాన్ని పెట్టినాడు. కొలుపు లేని గంట ఎవరైతే కొడుతారో గంటనాదం బంద్ కాక ముందుకు రేణుక ఎల్లమ్మ మెడ లోపల పూలమాల వేసినోళ్లకు నా బిడ్డనిచ్చి కళ్యాణం చేస్తానని లోకాల శంకరుడు వలికిన్నాడు. దేశము లోపలేనాడు ఒక నీలముని పాలముని సూర్యముని చంద్రముని గంగముని గౌతాముని 6 మునులు స్తంభాన్ని ఎక్కి చరణ జారి కింద పడుతున్నాడేనాడు ఒక జగము తెలిసిన వాడు జమదగ్ని ముని రాజు. తల్లికి దండం పెట్టి తండ్రికి దండం పెట్టి భూమికి దండం పెట్టి సూర్యకిరణాలకు దండం పెట్టుకొని నాడు స్తంభం ఎక్కిన్నాడు. కొలుపు లేని గంట కొట్టి గంటనాదం బంద్ కాక ముందుకు రేణుక ఎల్లమ్మకు మెడ లోపల పూలమాల వేసి నాడు రేణుక ఎల్లమ్మన దాట 6 బావలను అయ్యో నే బావల్ల దయల్ల బావల్ల ఎల్ల ఈ రోజు లోపలే నాడు ఒక గరుడ స్తంభం మీరెక్కలేదు. నేను కట్టిన చీరలు మీరు కట్టాలి, నేను తొడిగిన రైకలు మీరు తొడగాలి, నేను వేసిన గాజులు మీరేసుకోవన్నాని మెడల మీద కట్టెలేసి ఏనాడు ఒక ఊరెళ్ళగొట్టినాడు. పంచన్నగిరిళ్ళకేలి ఏనాడు మెడల మీద కట్టెలేసి వెలగొడుతుంటే ఆనాడు రేణుక ఎల్లమ్మకు బావలు సట్టిచ్చి శాపన పెడుతున్నారా. రేణుక ఎల్లమ్మ ఎల్ల ఈ రోజు లోపల మమ్మల మెడల మీద కట్టెలేసి నువ్వెట్ట ఎలగొడుతున్నావు, మా తమ్ముని ఎట్ట లగ్గం వేసుకుంటున్నావు. కల్లా భర్తను భార్య కాకుండా భార్యకు భర్త కాకుండా ఎడవాకపోవాలి మీరు. కష్టాలు ఎల్లవయ్యన్నాని ఏనాడు ఒక్కనైనా గాని 6 మునులు ఆనాడు తపస్సుగా ఏనాడు ఒక శక్తిచ్చి శాపన పెడుతుంటే భర్త కాకుండా గాని అది అంతకన్నా ముదగాలి. ఏనాడు ఒక కార్తీక రాజులు 3 పంచ కుప్పల పూట పరిపాలన చేసేటి కార్తీక రాజులు ఆనాడు సట్టిచ్చి శాపన పెట్టలేదా. ఆ శాపనగా నాడు జరుగుతున్నది రేణుక ఎల్లమ్మకు. మరొకటి నీళ్ళలేసి ఆకాశమంతరకు లేచిపోతుందరేసి కూడా కుదరణాలు శివకంకణాలు మామిడాకు ధరణాలు మది కంగనాలు తల్లి మామిడి కింద తలవాలు ఓటిపోత మామిడి కింద పుస్తలే అంగరంగ వైభవం గల గాలి వేసుకుంటానమ్మా. సుక్కలు గోల ముండలు రాడేది సుక్కడు ఆరంభ తలవారు గనాడు రేణుక ఎల్లమ్మకు రేణుక నక్షత్రాలు పుట్టిందాని రేణుక ఎల్లమ్మకు. నాడు 1 రోజు గడుస్తున్నది, 2 రోజులు ఏనాడు గడుస్తున్నదో. గొప్పల కోటనే రేడి బాబాకారి ముండ కొడుకు పట్టుకారి ముండ కొడుకు కార్తీక వీరాజుని నాడు కళ్ళ చూస్తున్నాడు. తల్లి ఉండ వెయ్యల రేణుక ఎల్లమ్మకు లగ్గం కావద్దనుకున్న గాని రేణుక ఎల్లమ్మకు లగ్గమాయన తన భర్తను ఎడబాబకపోతే నేను కార్తీక రాజును కాదా అని రేణుక ఎల్లమ్మకు ఎన్ని విద్యలు వస్తాయో బాబాగారు ఉండ కొడుకు కార్తీక కొన్ని విద్యలు వస్తాయి ఆటనం. కార్తీక వీరాజును బ్రాహ్మణ వేషం కట్టుకొని పంచన్నగిరిలో ఏనాడు పార్వతమ్మ దగ్గర ఏనాడు ఒక్కనైనా గాని చూల మాటలు ఆడుకుంటా 2 భార్య భర్తలు కూర్చున్న సమయం లోపల ఆ పార్వతి దగ్గర ఏనాడు ఈయన వచ్చిండో
పార్వతి దగ్గర ఏర వచ్చినాడు గనకనేమి గప్పుడు బ్రాహ్మణయ్యను చూసి అమ్మవారు పార్వతమ్మ అయ్యా పట్టు బ్రాహ్మణాన్ని ఏనాడు ఒక్క పార్వతమ్మ నమ్ముతున్నది గాని మాయ వేషముల వచ్చిండు ఏనాడు కార్తీక రాజా అని అమ్మవారు పార్వతమ్మ గెలవక అమ్మా పార్వతమ్మ నీ బిడ్డకు వరుగులు గరవక ముందు లగ్గం వేసినవమ్మ నీ బిడ్డకు వరుగులు గలవక ముందు లగ్గం వేసినవు గాని నీ బిడ్డ వరగేమో ఏనాడు ఒక్క మేక పులి వరుగు కనబడుతున్నది అల్లుడు జమదగ్ని మునిరాజు వరగేమో ఏనాడు ఒక్క పిల్ల కనబడుతున్నదమ్మ పులివై పిల్లిని మింగగలుగుతుంది గాని ఆ పిల్లి వచ్చి పులిని ఏనాడు మింగబోదు తల్లి అందుకొరకే వరుగులు గలవక ముందు లగ్గం వేసిండు నీ అల్లునికి జమదగ్ని వినిరాజుకు నాలుక మీద 4 అక్షరాలు రావు తండ్రి నాలుక మీద 4 అక్షరాలు కొరకైనా ఎక్కడికన్నా నాలుక మీద 4 అక్షరాలు నేర్చుకోమన్నావమ్మా అని తీరు మాటలు పార్వతమ్మ తోడు చెప్పంగానే పార్వతమ్మ రేణుక ఎల్లమ్మకు జమదగ్ని వినిరాజు చెప్పుతున్న సమయం లోపల రేణుక ఎల్లమ్మ గాయనకనే అమ్మా ఎల్లమ్మకు గుండెలకు వెళ్ళవన్న కార్యాలు నల్లగుండ వలుగుతున్నది 4 భాగాలైతున్నదయ్యా అయ్యో దేవుడా భగవంత నేనేమి పాపం ఎత్తి తండ్రి లగ్గమొక్కడాయ తండ్రి నాగవెల్లి కాకపాయ రేపు రేపడే కల్లా తెల్లవారిత నా భర్త ఎక్కడికన్నా పోయినాడు పాపది కాలం వచ్చునో నా భర్త ప్రాణం పోయిన నా భర్త జీవనం పోయిన భర్త లేని ఆడదంటే బండల్లో బండంటారు మొగుడు లేని ఆడదంటే మొద్దుల్లో మొద్దంటారయ్యా నా ప్రాణనాథ ఓ చెక్కబొమ్మల సందములకు లగ్గం వేసిరు నాదా రేపు ఎక్కడి కన్నలు వెళ్ళిపోయి ఉన్నాడు నాదా అడవి లోపల నీ ప్రాణం పైన నీ జీవనం పైన వంట ఎన్నడన్నా నేను ఏదన్నా పని కన్నా బయటకు వెళ్ళినాడు భర్త లేని ఆడిదంటే బండల్లో బండంటారు నాదా మొగడు లేని ఆడిదంటే నాదా మొద్దుల్లో మొద్దంటారు నాదా నేను ఎవరో కంపు చూసేవో నాదా పెట్టుకుందేవో నాదా నాదా రేపు ఎప్పటికల్లా నీదే కన్నా 10 కాలం వచ్చిన్నాడు నాదా నేను ఎవరు చూసుకొని బొట్టు పెట్టుకుందు నాదా ఎవరు చూసుకొని అయినా చీరలు కట్టుకుందినే అయ్యా అదేరు మాటలు రేణుక ఎల్లమ్మ వలకుతుండగా నాడు జమదగ్ని రాదంటున్నది ఎందుకు భయపడుతున్నావు బామా ఎందుకు అగలపడుతున్నావు దేవి ఎందుకు కూలపడుతున్నావమ్మా రేపు రేపడే కల్లా ఏదన్నా కట్టగాలం వచ్చిన్నాడు 10 కాలం వచ్చిన్నాడు ఇంటి ముందర నేను వెళ్లిపోయే సమయం లోపల సిరిమల్లె చెట్టు అయి పెడుతున్నామేమా ఇలా సిరిమల్లె చెట్టు రేపు రేపడే కల్లా నాకేదన్నా 10 కాలం వచ్చిన్నాడు పంచన్నగిరి లోపల పార్వతి బక్కలను వండుకున్న సమయం లోపల 2 కలలు పడతాయి అమ్మ నీకు 3 కలలు పడతాయి తల్లి ఆ కరడు పడ్డనాడు వచ్చపోయే జీవనం నాది అయినాడు సతి తప్పకుండా సత్యానపురం నిజ తప్పకుండా నిత్యానపురం పట్టుకోరి నా దగ్గర రమ్మ అని చెప్పుతున్నాడా అయ్యో బామర వేసిన్నదానా ఓ బామా అదే ఓ బామా బామన నేనుంటగా అదే ఓ బామా బామను భయపడబోకు దేవి వగులు పడబోకు బామా రేపు రేపడగల్ల ఏదన్నా కట్టగాలం వచ్చిన్నాడు బామా సిరిమల్లె చెట్టు ఏనాడు వద్దనైనా గాని బంగారి బాణవతోటి నీళ్లు పోసేడు లోపల చెట్టు వాడిపోయినట్టు ఉంటే నా భర్త ఏదన్నా కాలం తిన్నాని స్వతి తప్పకుండా సత్యానబోరం నిధి తప్పకుండా నిత్యానబోరం పట్టుకొని నా దగ్గర పెట్టినట్టు నా ప్రాణం తిరిగేస్తుందమ్మా బామా నెత్తి మీద పెట్టిన చిలికల బెల్లం పోతలేదు బామా అష్టకంకరం పోతలేదు ఎల్ల నొష్టికున్న బాసింగం పోతలేదు కళ్ళకున్న బైరాలు పోతలేవు దేవి రాజు శివుడు చేతుల పట్టుకొని కర్ణాటక మండలం చేతుల పట్టుకొని అయ్యో అడవితో వారు కాదు ఓ దేవుడా జమదగ్ని పట్టినాడే నారాయణ ఎర్రాటి ఎండలోనయ్య వారు మాడి పండు పోలే నారాయణ అదున్నడమ్మా ఓ దేవుడా రాదు పోయేడుతో లోపలే నాడు ఒక కార్యంగాలం కనబడుతున్నది కార్యంగాలం అడుగు లోపలే నాడు ఒక తల్లి డేమంటే నాడు ఒక పెద్ద గంగి మైల గంజావు కనబడుతున్నది కోడి ముఖము
గానాడు చూసిన భగవంతుని మహిమతోటి లోకాల శంకరుని మహిమతోటి గానాడు గర్భము తెచ్చుకున్నదమ్మా వైరిగంగావు కనుక ఏనాడు ఒక్కనైనా కొరియాగా పుట్టినాడు గానాడు పిల్ల చేయనైన గాని ఏనాడు ఒక కాలింగాల మడుగు లోపల పడుతున్నదో కాలింగాల మడుగుల పట్టనాడు గానాడు చూసిన వాడు కొరియాగా వెనకనేవి కాలింగాల మడుగులకి ఇద్దామంటే దేనుగు తీయరాకపోయినాడు గానాడు జమ దగ్గర రాదు గనకనేవి పిల్లడేను ఏనాడు బయటకు తీస్తున్న సమయం లోపల నెత్తి మీద జీలకర్ర బెల్లం పోయి ఏనాడు కాలింగాల మడుగుల పడుతుంటే కాలింగాల మడుగుల పడుతుంటే బండారితోటి పడుతున్నావు వీట ఏనాడు ఒక్క భూలోక పుట్టవంతం ఉంది పెరగవంతం ఉన్నది అత్తగాకున్న 17 లోపల నాకు అపతికాలం వచ్చినాడు గనకనేమి సత్తి తప్పకుండా సత్యాన బోనం రేణుకా ఎల్లమ్మ తీసుకురమ్మని చెప్పిన రేణుకా ఎల్లమ్మ సత్తి తప్పకుండా సత్యాన బోనం తీసుకురావన్నంటే దుసవారి ఏనాడు ఒక్క వడ్డు కావన్నంటే ఒక్కనే ఏనాడు ఒక భూమి లోపల వడ్డు కావాలంటే కాలింగాల మడుగు లోపల గిదే చిలకల బెల్లముతోటి ఏనాడు ఒక దుసవారద్దై మీరు పుట్టాలి దివనార్ది పెట్టి కానాడు జమ దగ్గర వినరాదు పండుకున్న భగవంత ఏనాడు ఒక కరణల పుట్ట కంచెల మరి నాడు ఒక కర్ర మీద నాడు పుట్ట మీద కూర్చున్నాడు ఆ పుట్ట మీద కూర్చున్నాడు కంచుకు బలకోట ఏనాడు ఒక పరిపాలన చేస్తున్నాడు జమడికాలదేవి లోకాల శంకరుని తోడబుట్టిన జమడికాలదేవి కన్న కొడుకులు 3 కొడుకులైన జమదగ్గిని మునిరాజు చూసి జమదగ్గిని మునిరాజు ప్రాణవది ఇత్తము దిమనవది ఇత్తమా అని వాళ్ళు చుక్కల బాణం రోయ్యన పెట్టే తోడయుండగా రేణుకా ఎల్లమ్మనే అమ్మా లోపల కాలికి అందారి ఎల్ల మందారి ఎల్ల బాయిల నీళ్లు దొరకని అల్ల బస్వన్న కట్ట కొరకని ఎల్ల అలితోటి పాపం ఎయ్యని అల్ల కానాడు చూసిన పంచన్నగిరి లోపల అమ్మవారు పార్వతి పక్కల వండుకున్న రేణుకా ఎల్లమ్మకు వండకల్ల పడుతున్నాయి ముండకల్ల పడుతున్నాయి ఎడలేని గుల్లుకు గుళ్ళు అవుతున్నాయి గానాడు సతి తప్పకుండా సత్యాన బోనం తీసుకొని తనాని రేణుకా ఎల్లమ్మ తండ్రి వేడికి వస్తున్నది తండ్రి వేడికి వచ్చినాడు లోకాల జంగమయ్య గానాడు చెప్పిండాట సతి తప్పకుండా సత్యాన బోనం అంటది సామాన్యమైనది కాదు మరి గుండన్న ఇంటికి పోయి దున్నపోతల బండి కట్టుకొని నల్లగుంట్లకు పోయి 4 విలికిళ్ళ మన్న దేవాల ఎర్రగుంటకు పోయి 7 విలికిళ్ళ మన్న తెచ్చి పచ్చగుంటకు పోయి 10 విలికిళ్ళ మన్న తీసుకొచ్చి కళ్ళతోటో ఏనాడు ఒక బండికి మీద పెట్టి ఏనాడు బాణువుల తయారు చేయొద్దు అరిసెయ్యి మాత్రం వేయాలి ఏనాడు ఒక మోసై మాత్రం వేసి మోసై రోకలుగా వేసుకొని కానాడు మట్టిని దంచి బాణువులు వేసుకొని దుసవారి ఎట్టు ఏనాడు ఒక దుసవారి వడ్లంటే కాలింగాలు మడుగు లోపల ఉన్నాయమ్మ ఆ దూసవారి వడ్లు దూసుకట్టి ఏనాడు ఒక కుండ లోపల పోసి కుండ లోపల ఓసులకు నీళ్ళంటే ఏనాడు ఒక నల్ల నీళ్లు పనికి రాదు మడుగుల నీళ్లు పనికి రాదు మానవుల ఏనాడు ఒక చెరువుల నీళ్లు పనికి రాదు మానవదారి అంటే కప్పలు కప్ప ముట్టను ఉతకాలు తీసుకురావాలి ఆ మానవదారి కప్పలు ముట్టను నీళ్ళంటే ఏనాడు ఒక మనసు కొండలల్లా కొప్పు కొండలల్లా పట్టుకున్న పైట కొంగుతోటి ఏనాడు ఒక బాణుల నీళ్లు పట్టుకొచ్చి నువ్వు బోనం వండుకొని ఆ సత్యాన బోనం తీసుకొని పోవన్నా అని ఆ రేణుకా ఎల్లమ్మ చెప్పంగానే గానాడు 10 పచ్చగుంట్లకు పోతున్నది 10 విరికిళ్ళ మన్న తీసుకొచ్చు నీరగుంట్లకు పోయింది 7 విరికిళ్ళ మన్న తీసుకొచ్చి బాణువులు తయారు చేసింది బాణువులు తయారు చేసి దుసవారి వడ్లు తీసుకొచ్చి వడ్లు దంచడానికి ఎరిసేది మంత్రం చేసి మోసై రోకలు వేసి ఎరిసే లోపల వడ్లు దంచుకొని ఆ బియ్యాన్ని తీసుకొని ఆ బాణువుల పోసి మంచు కొండల్లకేరి బయట కొమ్మును వరుసుకొని ఆడు ఒక్క బాణువులలో నీళ్లు నింపుకొని తెచ్చి ఆ
నీళ్లతోటి బోనం అంటన్నంటే మంట పెట్టి కాదు కట్టెల పొయ్యి మీద ఏనాడు ఒక బోనం వండేది కాదు 12 బిగాల పరువు వండ మీద రగరగరగ ఎండలు కొట్టంగా ఆ 12 బిగాల పరువు వండ ఏనాడు ఒక్క బండ కాలుతున్న సమయం లోపల ఎల్లెలక లోపలను వండుకొని ఏనాడు ఒక 2 శని పుష్పములనగా 2 శని పుష్పముల కనుకనే నీవు గదవాన పెట్టి బోన వాళ్ళు వండాలి బండగారంగా బోనాలు వండుకొని ఆ బోనాన్ని పట్టుకొని చెప్పకుండా సత్యాన బోనం అంటే 7 బాణవలు పెట్టుకొని ఎగంట జ్యోతులు వెలిగించుకొని నీ భర్త దగ్గరికి పోతే నీ భర్త ప్రాణాలు తిరిగస్తాయి ఎవరికల్లా అప్పుడు రేణుకా ఎల్లమ్మ సతి తప్పకుండా సత్యాన బోనం పట్టుకొని తొవ్వలు పట్టంగా బాబగారి ఉండగొడుగు బట్టుగారి ఉండగొడుగు అంతట జోరైనాడు ఒక గంజు గుబ్బలు కూడా ఏలుతున్నాడు బాబగారి ఉండగొడుగులేవి ఆ కార్తీక రాజులు మాయ గౌతుల వేషము కట్టుకొని సత్యాన బోనం సతి తప్పిస్తున్నారయ్యా ఎంగిలికోని బోనాన్ని ఎంగిలి వేయించిన్నాడు ఆ రేణుకా ఎల్లమ్మ ఏనాడు ఒక్కనైనా గాని ఎంగిలి బోనాన్ని పట్టుకొని భర్త జవదగ్ని ముద్ద దగ్గరికి పోతే నాడు వచ్చపోయే ప్రాణాలతోటి ఉన్నాడు జవదగ్ని రాజు నా ప్రాణం పోతుంది దేవి నా జీవనం వెళ్ళిపోతుంది బామా నా ప్రాణం పోయినాకనే బామా రేపటికల్లా భర్త లేకుండా నువ్వు ఎట్లా బతుకుతావు బామా నేనాడు ఒక రేణుకా ఎల్లమ్మ తోడి వలుకుతే ప్రాణేశ్వర భర్త లేని ఆడదంటే బండల్ల బండమ్మ కూడా లేని ఆడదంటే మొద్దుల్ల మొద్దయ్యా రేపటికల్లా నా గర్భవాసమందు పుట్టిన కన్నడుకులో కన్న బిడ్డలో ఉన్నట్టు ఉంటే ఏనాడు ఒక్క కొడుకుల చూసుకొని బిడ్డల చూసుకొని ఏ కన్న తల్లి అయితే బ్రతుకుతుంది ఎన్ని రోజులకైనా భూమి మీద శ్వాసపదం ఏ మానవుడు కాదు ఇలా ఈ రోజు లోపల ఎన్ని రోజులకున్న మానవుడు అక్కడోడే కాని భూమి మీద శ్వాసపదం ఏనాడే కాదు అంటారయ్యా మానవుడి జనం అంటేనే 9 తొర్రల తోళ్ళు తిత్తి తుస్సుమడ ఎన్ని రోజులకున్న పాయమాట లైట్ కాడికి ఎన్నో పురుగులు వత్తన్నాయి పురుగుల రీతి మానవ జాతం అంటారు నరం మీది పుండు 4 వద్దుల భాగవతం మానవుని జనమా బాణాలొక్క లోపల ఉన్న 5 బాణాలు దిగిన 5 బాణాలలో ఏనాడు బాణాలు తీసి 5 బుక్కల పచ్చి రక్తము దాగినట్టు ఉంటే నీకు 4 కొడుకులు ఒక బిడ్డ పుడుతుందా అని ఆనాడు రేణుకా ఎల్లమ్మ చెప్పినాడు 5 బుక్కల రక్తము తాగుతున్నది రేణుకా ఎల్లమ్మ ఈ బుక్కలు ఏనాడు ఒక్కనైనా గాని జమదగ్గ రాజుకైనా ప్రాణం పోయినాడు జీవనం వెళ్ళిపోయినాడు ఏనాడు ఆకాశాన్ని కథ మెత్తు కాతం పెడుతుంది కట్నం లోపల భర్తను గాల పెట్టినాడు ఆ బొక్కలు తీసైనా గాని ఎక్కడ పెట్టన్నా అని రేణుకా ఎల్లమ్మ తెచ్చిన 7 బాణవలకేలి బాణవ తీసుకుపోయి ఆ ఎంగిలి అన్నాన్ని తీసి కరణల్ల పుట్ట లోపల పోసిన్నాడు కరణల్ల పుట్ట లోపల పోసుకుంటా పుట్టకు దించి నాడు పెడుతున్నదా అరే కొడుకులాలే భూలోక పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరుడు పుట్టేది ఉన్నది కొడక లోపల పంచ పాండవుల వరాన ఉడతారు ఏనాడు ఒక ముదికొండ పట్నం లోపల తెలుగు వాళ్ళు పుట్టినాడు ఏనాడు ఒక ఇటు ముంగట పుట్ట లోపల ఉషిల్లా అని వెళ్ళేది కావాలి అన్నం మెతుకులు పోయి ఉషిళ్ళంటే పురుగుల మాదిరిగా వెళ్ళినాడు ఆ ఉషిళ్ళు తోడుకొని కాలుసుగా ఎంచుకొని వాళ్ళు అమ్ముకొని బ్రతకాలని దీవించి దేవనాడు పెట్టింది రేణుకా ఎల్లమ్మ అప్పుడు రేణుకా ఎల్లమ్మది వించిది వనాది పెట్టినాడు 5 బుక్కల రక్తం అయింది ఏనాడు ఒక్క గదే బంగారు బాణవ కాదు మట్టి బాణవ లోపల మరి బొక్కలన్నీ ఏరి ఏనాడు ఒక్క తులసి ఏనాడు ఒక్క తులసమ్మ కొమ్మలు తీసుకొచ్చి ఆ కొమ్మను బొక్కల్లో వేసి కలయాప వృక్షానికి ఏనాడు గడుతున్నదో రేణుకా ఎల్లమ్మకు ఆనాడు జమదగ్గ రాజు ప్రాణం పోయేటప్పుడు చెప్పిండాట బామయ్య ఎన్ని రోజులకున్న నీకు ముండ తాపం లేదు ఏనాడు ఒక భర్త చచ్చిపోయినవా అని అనరాని మాటలు నిన్నెవరన్నా గాని 12, 24 ఏళ్ల దాకా మరి 24 ఏళ్ల దాకా నా పేరు చెప్పద్దు నన్ను చంపినోని పేరు చెప్పద్దు కొడుకులతోటి కోటి కట్ట వచ్చిన బిడ్డతోటి లవ్ బాధలు వచ్చిన ఎవరితోటి చెప్పద్దా అని అస్తం లోపల అస్తమయించుకొని ఆనాడు మాట తీసుకొని ప్రాణం విడవలేదా రేణుకా ఎల్లమ్మ 4 కొడుకులకు జన్మనిచ్చింది ఒక గాని ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇంత పిల్లగాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నారు ఓ రామ రామ చాలా బాగా వాడారు. ఒగ్గు కథ అంటే ఇంత బాగుంటదా అసలు నాకేం అర్థం కాదు. ఒగ్గు కథ అంటే తెలియదు కూడా.
కానీ నేను మీరు కథ చెప్తా ఉంటే ఇలానే షాక్ అయి చూస్తున్నాను సార్. ఎంత బాగా చెప్పారంటే వామ్మో వామ్మో, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరైతే చాలా బాగా కథలు చెప్తున్నారు సార్. ఓకే. కానీ మీరు ఎంత ఇబ్బందులు పడతారో ఏమో నాకైతే తెలియట్లేదు. మీరంతా ఒక టీమా? అవునండి. మీరంతా ఒకటే ఊరా? లేదండి, వేరే. వీళ్ళది పుత్తూరు, కొబ్బరి తిరుపతి అని వీళ్ళు ఒగ్గు పూజలు. వీళ్ళు అనేది గోసా రాయేశం అని, ఆయన కూడా ఒగ్గు పూజ. మనకు సైడ్కు వైద్యం ప్లస్ ఆయన రాయేశం అన్నట్టయినా స్త్రీ పాత్ర, స్త్రీ వేషం కూడా మాకు డైలీ అవసరం ఉంటుంది. స్త్రీ పాత్ర అంటే మీరు ఎంత మంచిగా కథ చెప్పినా కానీ వాళ్ళు లేకపోతే మీ కథకు విలువ అనేది ఉండదు. మరి మరొక కండక్టర్ పొజిషన్లో మేము, డ్రైవర్ పొజిషన్లో వాళ్ళు. ఎవరైనా సరే అది ఎంత మంచిగా కథ చెప్పినా కూడా వెనక వాళ్ళు కరెక్ట్ పాట పాడకుండా, వాయిద్యం కరెక్ట్ అందజేయకుండా కొంచెం ఇబ్బంది. మరి మీరు కథలు చెప్పడానికి వేరే వేరే ఊర్లలోకి వెళ్తారు కదా, నైట్ జర్నీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత తిండి విషయంలో గానీ, పడక విషయంలో గానీ ఏ విషయం అంటూ ఏమి ఉండదు కానీ, మేము జర్నీ చేసే టైంలో ఒకటి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంకా బాగా ఇబ్బందులు ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ చేసి స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే కూడా తాగి వాళ్ళు ఎవరైనా వచ్చి తాగి వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బందులు, గొడవలు అలాంటివి ఉంటాయి కానీ సర్దుకపోతుంది. మరి నైట్ టైమ్స్ ఒగ్గు కథలు ఎందుకు చెప్తారు? దినకర్మకు సంబంధించిన నైటే. ఓకే. దశ దినకర్మ అంటే శివరాత్రి నాడు జాగారం చేసినట్టు భగవంతుడి ముందర ఫోటో ముందర దీపం పెట్టుకుని ఎట్లయితే జాగారం చేస్తారు, ఈ ఇంటి దగ్గర కూడా చనిపోయిన ఆయన ముందర ఫోటో పెట్టుకొని దీపాలు పెట్టుకుంటారు, జాగారం చేసినట్టు ఆ రోజు ఒక్కరోజు నిద్రపోకుండా ఆయన ఆత్మశాంతి చేకూరాలని. అంటే సాయంత్రం మొదలు పెడితే ప్రొద్దుటి వరకు చెప్తారా? నైట్ 9 అవుతుంది, మార్నింగ్ 3 వరకు క్లోజ్ చేస్తాం. 3 అవుతుంది, 4 అవుతుంది. మరి డే కూడా చెప్తారా కథలు? డే చెప్తాం. ఇప్పుడు దేవుళ్ళ దగ్గర పట్నాలు వేసిన కాడ, ఎల్లమ్మ గుళ్ళ దగ్గర, మల్లన్న గుళ్ళ దగ్గర, సిద్ధోగా చేసిన కూడా ఎలా అయినా కానీ చాలా ఇబ్బందులే ఉంటాయి కదా మీకు? ఇబ్బందులే ఉంటాయి. ప్రోగ్రామ్ చేయడం, నిద్ర లేకపోవడం. ఓకే సార్. ఓకే సార్, మా ఛానల్ కోసం మేము అడగంగానే ఇంటర్వ్యూ మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఒగ్గు కథలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్. మీ ఒగ్గు కథలు చాలా ఫేమస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా అండి, ఈ రోజు మన ఇంటర్వ్యూ ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం, వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.